హాయిగా మమ్మీ వస్తున్నావు చికెన్ సో రకాల మ్యాంగోస్ ఉన్నాయి గైస్. మళ్ళీ ఇంకో పండు. హాయ్ హలో అందరికి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బన్ను చిన్ను వ్లాగ్స్. అందరైతే ఎలా ఉన్నారా? మేమైతే చాలా బాగున్నాం. మేమైతే విలేజ్కి అయితే వచ్చామన్నమాట. అదే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఇంకా ఎందుకు వచ్చారక్క అని అనుకుంటున్నారా? ఎందుకు లేదు, నార్మల్గా టైం స్పెండ్ చేయడానికి వచ్చాము. ఇంకా 2 వీక్స్ గ్యాప్ వచ్చిండే, అందుకని ఇంటికి వెళ్ళొద్దాము అని చెప్పేసి వచ్చామన్నమాట. ఇంకా ఇంటికైతే వచ్చి మా విలేజ్లో డే రొటీన్ ఎలా ఉంటుంది చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మమ్మీ వస్తున్నావు చికెన్. సో దిస్ ఫర్ చికెన్. చికెన్ మ్యారినేట్ అయిపోయిందండి. ఆల్రెడీ కడిగి పెట్టిన అయితే మనం ఇక్కడ లివర్ కట్ చేస్తున్నాం. అమ్మమ్మలు చేసింది అంబలి అంటే ఎక్కువగా విలేజ్లో ఉన్నాం కదా, హైదరాబాద్లో ఉంటాం. ఎప్పుడు హైదరాబాద్లో వీడియోస్ వస్తాయి, అందుకే విలేజ్లో డే ఇన్ మై రొటీన్ వీడియో చేద్దాము అని చెప్పేసి చేస్తున్నాను. ఇంకా ఈరోజు మేము ఏమేమి చేస్తాము, ఎక్కడెక్కడికి వెళ్తాము అంతా నేనైతే వ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు తినే టైం గైస్. ఓపెనింగ్ టైం గైస్. లాస్ట్ రోజు అయితే చెప్పాను కదా, నేనైతే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశాను అని చెప్పి. మనమైతే నిన్న నైట్ అంతా ఓవర్ నైట్ పెట్టేసాం కదా ఐస్ క్రీమ్. ఇంకా మార్నింగ్ లేసి మేము ఫ్రెష్ అయిపోయి చికెన్, చపాతీ, లివర్, రైస్ వండేసాను. తినేసాక మేమైతే మళ్ళీ ఇంకా ఐస్ క్రీమ్ తినాలి కదా అని చెప్పి ఓపెన్ చేసాం. అసలు ఎంత బాగా వచ్చిందో మీరే చూడండి. అబ్బా, మిల్క్ వస్తుండేది ఇంకా ఇప్పటికే మంచిగా. మీరు కూడా పక్కా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది, మస్తు నచ్చింది నాకు. ఇంకా అమ్మమ్మకి, తాతయ్య కూడా పెట్టించాను, వాళ్ళకు కూడా నచ్చింది. అసలు అనుకోలేదు ఈ వైరల్ రెసిపీ నేను ఎంత బాగా చేస్తాను అని చెప్పేసి. అందరికి నచ్చేసింది. ఇంకా మేమైతే మంచిగా అలా కూల్గా తినేసాము. ఇంకా అలా అయితే మేము తోట దగ్గరికి వెళ్తున్నాం. తోట దగ్గరికి ఎందుకు వెళ్తున్నాము అంటే కొన్ని రీల్స్ అయితే షూట్ చేసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాం. హాయ్ గైస్, ఇక్కడ కొన్ని రీల్స్ కూడా చేయాలి. ఇంకా మేమైతే తోటకైతే వచ్చేసాము. తోట దగ్గర అయితే లొకేషన్ బాగుంటుంది, అలాగే రీల్స్ కూడా షూట్ చేసుకుందాం అని చెప్పేసి నేను, చిన్న మామ, మా ఆయన అయితే వచ్చేసాము. మేము ముందు నుంచి అనుకున్నాం, కొన్ని ఫన్నీ వీడియోస్ అయితే సేవ్ చేసుకున్నాము. ఇంకా ముగ్గురం అయితే వీడియోస్ అయితే చేద్దాము అని చెప్పేసి వెళ్తున్నాము. ఇంటి దగ్గర ఆల్రెడీ ఒక 2-3 చేసేసాము వీడియోస్ అయితే. చాలా బాగా వచ్చాయి వీడియోస్ అయితే, చాలా కామెడీగా ఉండే. ఇంకా చెట్టుకి అక్కడక్కడ కొన్ని పండ్లు అవుతాయి కదా, ఇంకా అవైతే మా మామయ్య తీసుకొచ్చాడు. ఇంకా అన్నీ ఏం పండు కాలేదు, ఇలా కచ్చిగా ఉన్నాయన్నమాట. ఇంకా కచ్చిగా ఉన్నాయి తెంపి కూడా ఇంకా వేస్ట్ కదా అని చెప్పేసి ఏం తెంపలేము. ఇంకా అలా ఆడ మంచిగా లొకేషన్ బాగుంది అని చెప్పేసి మ్యాంగోస్ కూడా కిందికి ఉండే, ఇంకా అక్కడ కొన్ని రీల్స్ అయితే చేసుకున్నాము. లొకేషన్ బాగుండే, ఇంకా రీల్స్ కూడా చాలా బాగా వచ్చాయి. సో ఈ రీల్స్ అయితే మీరు చూడాలి అనుకుంటే నా ఐడికి అయితే వెళ్ళి చూడండి. ఇన్స్టాగ్రామ్ ఐడికి మిస్ మమతా అని ఉంటుంది. ఇంకా యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను మేము చేసిన వీడియోస్లో. ఇంకా మేమైతే కొంచెం ఎండపూట వచ్చాము. ఇంకా ఎండపూట రాకపోతే ఇంకా బాగుండే రీల్స్. ఇప్పుడు కూడా బాగానే వచ్చాయి. ఒకసారి వెళ్ళి మీరు మిస్ మమతా ఐడిలో రీల్స్ అయితే చెక్ చేయండి. మేము కొంచెం ఎండపూట వచ్చాం కదా, ఇంకా ఎండ లేకుంటే ఇంకా కొంచెం టైం స్పెండ్ చేసి బాగా తీసేవాళ్ళం. చిన్న చిన్న ఉన్నాయి, ఇంకా ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి. మా చిన్న మామ తినిపించింది గాయస్. చెట్లకి మస్తు పండ్లు దొరుకుతున్నాయి. మా మామకి నాకు ఇచ్చింది తింటుంది. వాళ్ళ కొద్ది డిష్ పెట్టగల ఉంది గాయస్, తీయ ఉంది. ఇంకో పండు దొరికింది, ఇంకో పండు దొరికిందంట. మా మామ పిలుస్తుంది గాయస్, పోతున్నా. మీరు కూడా రండి. మీరు కూడా రండి. అమ్మ చెనికి
మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఓకే. అలా మా చిన్నమ్మ అయితే దొరికిన పళ్ళని నాకు ఇస్తున్నారు అనమాట. అంటే చెట్టుకి 2, 3 అలా పండు అవుతాయి కదా, అలా అనమాట. ఇంకా హ్యాపీనెస్కి అయితే హద్దులు లేవు. ఇంకా మా మామ దొరికినప్పుడల్లా ఇంకో పండు కదా, నేను ఇంకా ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నాను అనమాట. నేనైతే మ్యాంగోస్ అయితే ఎక్కువ తినదు, 1 లేదా 2 నాకు అప్పటికే చాలా అయిపోతుంది. ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. బాయ్ బాయ్. ఇంకా మేమైతే మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఇంకా మా విలేజ్ కూడా స్టార్ట్ అయిపోయామన్నమాట, మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా మేము తోట నుంచి ఇంటికి వచ్చి రాగానే మాకైతే ఫుల్ దాహం వేస్తుంది. మేమైతే తోటకు బాటిల్ తీసుకెళ్ళలేము, తీసుకెళ్దామని ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టాను కానీ మర్చిపోయాను నేను. ఇంకా మా అమ్మమ్మ ఇంటికి వచ్చిందాడే, ఇంకా మీరు ఇంతసేపు ఎలా ఉన్నారో అనుకున్నాను నేను తోట దగ్గర వాటర్ తీసుకోకుండా అని చెప్పింది అనమాట. నేను మర్చిపోయాను. ఇంటికి వచ్చిందాడే మేము ఫ్రెష్ అయిపోయి వాటర్ ఫుల్ తాగామన్నమాట. మా అమ్మ వాళ్ళైతే ఏకంగా స్నానమే చేసేసారు. ఇంకా నేనైతే మొహం కడుక్కొని మళ్ళీ వాటర్ తాగేసి ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇంకా మా విలేజ్ కూడా వచ్చేసాము. ఇది మా పొలం అనమాట. మా పొలం దగ్గర మేము కడుతున్న మా ఇల్లు అనమాట. ఇది సగం అయిపోయింది. ఇంకా నా పెళ్ళి అయిపోయినందుకు కట్టొద్దన్నారు 6 months వరకు అని చెప్పేసి అలానే ఆపేశారు. ఇంక ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి ఇల్లు అయితే. ఈ ఇల్లు గురించి పెద్ద ఒక స్టోరీ ఉంది. ఇంకా నేను ఆ తర్వాతకి ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు చెప్తాను. ఇప్పుడు మేము ప్రజెంట్ ఉంటున్న ఇల్లు మీకు హోమ్ టూర్ కావాలి అనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ ఇల్లు అయితే మా పొలం దగ్గర మేము కొత్తగా కట్టుకుంటున్న ఇల్లు అనమాట. మేము ఈ ఇల్లు ఎలా కట్టుకుంటున్నాం, మా అమ్మ వాళ్ళు ఎంత కష్టపడ్డారో మీకు మొత్తం నేను చెప్పాలి అనుకుంటే ఒక పెద్ద లాంగ్ వీడియో అయితే పక్కాగా ఈ వీడియో అయితే మా అమ్మతో తీస్తాను నేను. అమ్మ వాళ్ళు కూడా పొలం దగ్గరనే ఉన్నందుకు మేము కూడా పొలం దగ్గరకు వచ్చేస్తాం. వీళ్ళు కూడా మామిడికాయలు రాకు. ఇదంతా మా అమ్మ వాళ్ళది, ఇంకా మా బాబాయ్ వాళ్ళది, మా అన్న వాళ్ళ పొలం అనమాట. ఈ మొత్తం ఇంకా పొలంలో అయితే 2, 3 మామిడి చెట్లు ఉంటే మా అమ్మ వాళ్ళైతే వాటికి మామిడికాయలు తెంపుతున్నారు. ఇంకా ఆ రోజైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. నైట్ అయితే మేము అన్నం తినేసి ఫ్రెష్ అయిపోయి పడుకున్నాము. ఇంకా మార్నింగ్ లేచేసాము మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలని. మేము లేచేసరికి అమ్మ అయితే మంచిగా కల్లాపు చల్లి ముగ్గు కూడా పెట్టేసింది. ఇంకా మేమైతే హైదరాబాద్కి రెడీ అయిపోవాలని మా ఆయన అయితే బ్రష్ చేస్తున్నాడు. ఇక్కడైతే మ్యాంగోస్ నిన్న తెంపినాయి అనమాట. ఇవి ఇలా వచ్చేసాయి. ఇంకా ఇలా మా మమ్మీ ఇంకా రాళ్ళకంతా వేసి మాగబెడుతుంది అనమాట. మేమైతే హైదరాబాద్ బయలుదేరుతున్నాం గైస్. వీడియో అయితే ఇంతే, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటి వరకు ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టైం వీడియో కాల్ కామెంట్ చేయండి.